ఓకే, లెట్స్ స్టార్ట్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకుంటాడు సప్లయర్ అనేవాడు అంటే, తను ఏదైతే జిఎస్టీ పే చేస్తున్నాడో దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటాడనమాట. అయితే ఛార్జింగ్ సెక్షన్ అండర్ జిఎస్టీ ఏం చెప్తుంది? ద ట్యాక్స్ షెల్ బి కలెక్టెడ్ అండ్ పేడ్ బై ద ట్యాక్సిబుల్ పర్సన్ అని చెప్తుంది. అయితే ఈ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఎవరు? ది పర్సన్ హూ ఈజ్ రిజిస్టర్డ్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజిస్టర్డ్ పర్సన్ కానీ, ఆర్ ద పర్సన్ హూ ఈజ్ లైబుల్ టు రిజిస్టర్. సో ఐదర్ రిజిస్టర్డ్ ఆర్ హూ ఈజ్ లైబుల్ టు రిజిస్టర్డ్ పర్సన్ వచ్చేసరికి ట్యాక్సిబుల్ పర్సన్ అంటాము. అంటే నథింగ్ బట్ ద సప్లయర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత సెక్షన్ 22 ఏం చెప్తుంది? ఎలాంటి సిచ్యువేషన్స్లో పర్సన్ లైబుల్ టు రిజిస్టర్ అవుతాడు అని చెప్పేసి సెక్షన్ 22 చెప్తుంది. అంటే ఏంటి? ఈ సెక్షన్ కింద కొన్ని కండిషన్స్ చెప్తాడు. ఆ కండిషన్స్ వన్స్ మీట్ అయ్యాడా అప్పుడు సెక్షన్ 22 కింద ద పర్సన్ బికమ్స్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సెక్షన్ 24 ఏం చెప్తుంది? కంపల్సరీ రిజిస్ట్రేషన్ అని చెప్తుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్, ద సప్లయర్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్ అనమాట. తర్వాత ఫస్ట్ మనం సెక్షన్ 22 చూద్దాం. సెక్షన్ 22 అంటే ఏంటి? పర్సన్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఒక సప్లయర్ అనేవాడు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అని చెప్పేసి సెక్షన్ 22 చెప్తుంది. ఈ సెక్షన్లో ఏం చెప్తున్నాడు? ఎవ్రీ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ద సర్వీసెస్ has to obtain the registration from the state where the taxable supplies are made if the aggregate turnover exceed the specified limit in a financial year. So ప్రతి సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవాడు కంపల్సరీ హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ ప్రొవైడెడ్. ఎప్పుడు తీసుకోవాలి అని అంటే తన యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఒక స్పెసిఫైడ్ లిమిట్ ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే తను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ సప్లయర్ వచ్చేసరికి ఏంటంటే ట్యాక్సబుల్ సప్లైస్ చేసినప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ అప్టైన్ చేయాలి. ఏ స్టేట్ నుంచి అయితే ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నాడో ఆ స్టేట్ నుంచి హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. ఒకవేళ ఎగ్జామ్ట్ సప్లై చేస్తున్నాడు అనుకోండి, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అవుతుందా అంటే నో, నాట్ రిక్వైర్డ్. బికాజ్ కండిషన్ ఏం చెప్తుంది అంటే ట్యాక్సబుల్ సప్లైస్ చేసినప్పుడు మాత్రమే, అలాగే తన యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఒక స్పెసిఫైడ్ లిమిట్ ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ అని చెప్తుంది. తర్వాత అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ట్యాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్ట్ సప్లైస్, ఇంటర్ స్టేట్ సప్లైస్. ఇంటర్ స్టేట్ సప్లైస్ అంటే ఏంటి అంటే బిట్వీన్ టూ స్టేట్స్ సప్లైస్ని ఇంటర్ స్టేట్ సప్లైస్ అంటారు. అలా కాకుండా విత్ ఇన్ ద స్టేట్ సప్లైస్ జరిగితే కనుక వాటిని ఇంట్రా స్టేట్ సప్లైస్ అంటారు. సో మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాము? ఇంటర్ స్టేట్ సప్లైస్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. తర్వాత ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ అవుట్వర్డ్ సప్లైస్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి? ఫర్ సపోజ్ జనరల్ రూల్ ప్రకారం ఏంటి, సప్లయర్ అనేవాడు ట్యాక్స్ పే చేయాలి. కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద ఏమవుతుందంటే రిసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ద ట్యాక్స్ అనమాట. సో అవుట్వర్డ్ సప్లైస్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. అదే ఇన్వర్డ్ సప్లైస్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అయితే కనుక లెస్ చేస్తాము. తర్వాత ద సప్లైస్ బిట్వీన్ ద డిస్టింక్ట్ పర్సన్స్. డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ సపోజ్ ఎక్స్ అనే పర్సన్ కనుక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు చోట్ల తనకి ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంది అనుకుందాం. అప్పుడు తను ఏదైతే పాన్ కింద రిజిస్ట్రేషన్ తీసుకుంటాడు కదా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో తను రిజిస్ట్రేషన్ తీసుకుంటాడు కదా. సో ఈ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రెండు చోట ఏవైతే ఉన్నాయో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద డిస్టింక్ట్ పర్సన్స్ అనమాట. సో తన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సప్లైస్ చేస్తున్నప్పుడు హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. అలాగే ఏదైతే సప్లైస్ చేస్తున్నాడో ఈ సప్లైస్ని మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. తర్వాత ద సప్లైస్ మేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ బై ద ఏజెంట్. కాకపోతే ఏంటి అంటే ఆ ఇన్వాయిస్ ఏదైతే ఇష్యూ చేస్తున్నాడో ఆ ఇన్వాయిస్ వచ్చేసరికి ఏంటంటే ప్రిన్సిపల్ నేమ్లో కాకుండా ఏజెంట్ నేమ్లో ఇష్యూ చేసినప్పుడు మాత్రమే అగ్రిగేట్ టర్న్ ఓవర్లో కన్సిడర్ చేసుకుంటాము. తర్వాత ట్యాక్సెస్ అదర్ దెన్ జిఎస్టీ. జిఎస్టీ కాకుండా వేరే ట్యాక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. ఒకవేళ ట్యాక్సెస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఉంటే కనుక అప్పుడు వాటిని మనం లెస్ చేస్తామన్నమాట. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాము అంటే ట్యాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్ట్ సప్లైస్, ఇంటర్స్టేట్ సప్లైస్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అవుట్వర్డ్ సప్లైస్ అండర్ ద రివర్స్ ఛార్జ్ మెకానిజం. తర్వాత సప్లైస్ బిట్వీన్ ద డిస్టింక్టివ్ పర్సన్స్ అండ్ సప్లైస్ మేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ బై ద ఏజెంట్ ప్రొవైడెడ్ ద ఇన్వాయిస్ హ్యాస్ టు బి ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏజెంట్. అండ్ ట్యాక్సెస్ అదర్ దెన్ జిఎస్టీ వీటిని యాడ్ చేసుకుంటాము. అలాగే ఇన్వర్డ్ సప్లైస్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అండ్ ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ ద సెస్ అండర్ ద జిఎస్టీ వచ్చేసరికి లెస్ చేసుకుంటాము.
తర్వాత నెక్స్ట్ పాయింట్, ఒకవేళ ప్రిన్సిపల్ అనేవాడు ఏదైనా గూడ్స్ ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం జాబ్ వర్కర్కి పంపించాడు అనుకుందాం. జాబ్ వర్కర్ అంటే ఏంటి అంటే ఆ గూడ్స్ వచ్చేసరికి ఏంటంటే సేలబుల్ కండిషన్లోకి తీసుకురావడానికి ఫర్దర్గా ఏదైనా ప్రాసెసింగ్ ఉంటే కనుక చేసే పర్సన్ని జాబ్ వర్కర్ అంటాడు. సో ప్రిన్సిపల్ అనేవాడు జాబ్ వర్కర్కి గూడ్స్ కనుక పంపిస్తే జాబ్ వర్కర్ అనేవాడు ఏం చేస్తాడు, ఫర్దర్గా కావాల్సిన ప్రొసీజర్ అంతా చేసేసి ఆ గూడ్స్ని సేలబుల్ కండిషన్లోకి తీసుకొచ్చేసరికి ఫర్ సపోజ్ బయర్కి డైరెక్ట్గా సప్లై చేశాడు అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు బయర్ అనేవాడు ఏదైతే పేమెంట్ చేస్తున్నాడో ఆ పేమెంట్ని అయితే ప్రిన్సిపల్ టర్న్ ఓవర్లు ఇంక్లూడ్ చేసుకుంటామా, లేదా జాబ్ వర్కర్ తనకి సప్లై చేశాడు కాబట్టి జాబ్ వర్కర్ టర్న్ ఓవర్లు ఇంక్లూడ్ చేసుకుంటామా అంటే ప్రిన్సిపల్ యొక్క టర్న్ ఓవర్లోనే అగ్రిగేట్ టర్న్ ఓవర్లోనే ఇంక్లూడ్ చేసుకుంటాము. అయితే జాబ్ వర్కర్ టర్న్ ఓవర్లో మనం ఏం అమౌంట్ ఇంక్లూడ్ చేసుకుంటామంటే తను ఫర్దర్ ప్రాసెసింగ్ చేయటం కోసం ఏదైతే అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాడో ఆ ఛార్జ్ చేసిన అమౌంట్ని ఇన్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద జాబ్ వర్కర్లో ఇంక్లూడ్ చేసుకుంటామన్నమాట. తర్వాత ఇప్పుడు సెక్షన్ 22 కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అంటే టర్న్ ఓవర్ అనేది స్పెసిఫైడ్ లిమిట్ కనుక ఎక్సీడ్ అయితే హీ హ్యాస్ టు అప్లై ద రిజిస్ట్రేషన్ అన్నాం కదా. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం. స్పెసిఫైడ్ లిమిట్స్ ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫర్ ద రిజిస్ట్రేషన్. అయితే ఇక్కడ 3 కేటగిరీ ఆఫ్ స్టేట్స్ డివైడ్ అయినాయి. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద స్టేట్స్ ఏంటి, ఎంఎంఎన్టీ. ఎం ఫర్ మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్ అండ్ త్రిపుర అయితే కనుక ఓన్లీ గూడ్స్ సప్లై అనేవాడు ఓన్లీ గూడ్స్ సప్లై చేస్తుంటే కనుక స్పెసిఫైడ్ లిమిట్ ఆఫ్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 10 lakhs. అలా కాకుండా గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేస్తున్నాడు లేదా ఓన్లీ సర్వీసెస్ సప్లై చేస్తున్నాడు అలాంటప్పుడు కూడా టర్న్ ఓవర్ లిమిట్ వచ్చేసరికి ఏంటి అంటే 10 lakhs అనమాట. సో ఈ స్టేట్స్ ఎంఎంఎన్టీ అనే స్టేట్స్ నుంచి కనుక సప్లై అనేవాడు ఐదర్ గూడ్స్ సప్లై చేస్తున్నా లేదా సర్వీసెస్ సప్లై చేస్తున్నా ఆర్ బోత్ సప్లై చేస్తున్నా కూడా టర్న్ ఓవర్ లిమిట్ ఏంటి అంటే 10 lakhs అనమాట. తర్వాత యూ స్టాంప్, యూ ఫర్ ఉత్తరాఖండ్, ఎస్ ఫర్ సిక్కిం, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ అండ్ పుదుచ్చేరి అనమాట. ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే టర్న్ ఓవర్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే 20 lakhs. తను ఐదర్ గూడ్స్ ఓన్లీ గూడ్స్ సప్లై చేస్తున్నా లేదా ఓన్లీ సర్వీసెస్ సప్లై చేస్తున్నా లేదా బోత్ సప్లై చేస్తున్నా టర్న్ ఓవర్ లిమిట్ వచ్చేసరికి 20 lakhs అనమాట. తర్వాత హజ్ అండ్ అదర్ స్టేట్స్. హజ్ అంటే హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఏ ఫర్ అస్సాం, జే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అదర్ స్టేట్స్లో ఉంటే కనుక ఓన్లీ గూడ్స్ సప్లయర్ కనుక సప్లై చేస్తుంటే స్పెసిఫైడ్ టర్న్ ఓవర్ లిమిట్ వచ్చేసరికి 40 lakhs. అండ్ అదర్ దాన్ గూడ్స్ అంటే ఐదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఓన్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక లిమిట్ వచ్చేసరికి 20 lakhs అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఈ లిమిట్స్ వచ్చేసరికి స్పెసిఫైడ్ టర్న్ ఓవర్ లిమిట్స్ వచ్చేసరికి ఏంటంటే ఎంఎంఎన్టీ ఈ లిమిట్కి వచ్చేసరికి ఏంటంటే 10 lakhs లిమిట్. తర్వాత యూ స్టాంప్కి వచ్చేసరికి ఏంటంటే 20 lakhs అనమాట. తర్వాత హజ్ అండ్ అదర్ స్టేట్స్ హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అదర్ స్టేట్స్ ఉంటే కనుక సప్లైర్ అనేవాడు ఓన్లీ గూడ్స్ సప్లై చేస్తుంటే కనుక స్పెసిఫైడ్ టర్న్ ఓవర్ లిమిట్ వచ్చేసరికి 40 lakhs అండ్ వేరే అదర్ కేసెస్లో ఏదైనా కూడా 20 lakhs టర్న్ ఓవర్ లిమిట్. తర్వాత ఎనీ పర్సన్ హ్యావింగ్ ద 1-person కంపెనీ అండ్ మేకింగ్ ద సప్లై త్రూ ఇట్ సచ్ టర్న్ ఓవర్ షల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్ పర్సన్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. అంటే ఏంటి, ఇప్పుడు పర్సన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, అన్నిటిని కంబైన్ చేసి అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అయితే ఫర్ సపోజ్ ఎక్స్ అనే పర్సన్ 1-person కంపెనీ ఉంది, అలాగే ఒక పార్ట్నర్షిప్ ఉంది అనుకుందాం. అయితే ఈ 1-person కంపెనీ నుంచి వస్తున్న ఏదైతే టర్న్ ఓవర్ ఉందో ఆ టర్న్ ఓవర్ని మనం పార్ట్నర్షిప్ టర్న్ ఓవర్లో కల్పము, అగ్రిగేట్ చేయమన్నమాట. ఎందుకంటే 1-person కంపెనీ కూడా ఒక సపరేట్ ఎంటిటీగా కన్స్ట్రక్ట్ చేస్తాము, దాన్ని కూడా ఒక సపరేట్ పాన్ అనేది ఉంటుంది కాబట్టి అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేయము అని చెప్తున్నాడు. తర్వాత 40 lakhs థ్రెషోల్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ టు ద ఫాలోయింగ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో 40 lakhs థ్రెషోల్డ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయము అంటే ఫర్ సపోజ్ ద పర్సన్ రిక్వైర్డ్ టు టేక్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 24. సో సెక్షన్ 24 ప్రకారము ఇన్ కేస్ ద సప్లయర్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్ అన్నప్పుడు, లేదా ద పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ద సప్లైస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. ఏంటి ఆ ఐటమ్స్, ఎడిబుల్ ఐస్ ఆర్ ఐస్ క్రీమ్, పాన్ మసాలాస్, టొబాకో ప్రొడక్ట్స్, సబ్స్టిట్యూట్స్, ఫ్లై యాష్ బ్రిక్స్, బిల్డింగ్ బ్రిక్స్, ఫాసిల్ మీల్ బ్రిక్స్ ఆర్ ఎర్తింగ్ రూఫింగ్ టైల్స్ అనమాట. సో ఈ 4 కేటగిరీ ఆఫ్ ద సప్లైస్ చేస్తున్నప్పుడు లేదా కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండర్ ద సెక్షన్ 24 ఉన్నప్పుడు మనం ఈ 40 lakhs లిమిట్ అనేది కన్స్ట్రక్ట్ చేయము. తర్వాత ఇదేంటంటే ఇది ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఒక పర్సన్ అనేవాడు మణిపూర్లో గూడ్స్ సప్లై చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఎంఎంఎన్టీ కింద
ఏ లిమిట్ అప్లికబుల్ అవుతుంది, స్పెసిఫైడ్ లిమిట్ అంటే ఏ లిమిట్ అప్లికబుల్ అవుతుంది, 10 lakhs అనమాట. తర్వాత తెలంగాణలో గూడ్స్ కనుక సప్లై చేస్తుంటే కనుక లిమిట్ ఏంటి, 20 lakhs. అదే ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, హజ్ అండ్ అదర్ స్టేట్స్ ఉంది కదా, ఆ లిమిట్ అనమాట. సో అక్కడ ఏ లిమిట్ అప్లికబుల్ అవుతుంది, గూడ్స్ సప్లై చేస్తున్నప్పుడు 40 lakhs లిమిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అయితే ఈ పర్సన్కి ఏ లిమిట్ని మనం యాజ్ ఎ బెంచ్ మార్క్గా కన్సిడర్ చేస్తాము రిజిస్ట్రేషన్కి ఎలిజిబులా కాదా అని డిటర్మైన్ చేయడానికి అంటే ఏదైతే లోయెస్ట్ లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ని యాజ్ ఎ బెంచ్ మార్క్గా కన్సిడర్ చేస్తాము. అంటే ఏంటి, మణిపూర్ లిమిట్ వచ్చేసరికి 10 lakhs ఉంది కదా, ఆ 10 lakhsని యాజ్ ఎ బెంచ్ మార్క్గా కన్సిడర్ చేస్తాము. అంటే ఆ పర్సన్ యొక్క టర్న్ ఓవర్ అనేది ఇన్ కేస్ 10 lakhs కనుక ఎక్సీడ్ అయితే హీఈస్ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్ అండర్ ద జిఎస్టీ అనమాట. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, తన టర్న్ ఓవర్ వచ్చేసరికి 12 lakhs అన్నాడు. సో ఈ 10 lakhs లిమిట్ని ఎక్సీడ్ అయింది కాబట్టి హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద 3 states. ఓన్లీ 1 state మాత్రం కాదు, 3 states నుంచి తను రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ తను మణిపూర్ నుంచి ఎగ్జామ్టెడ్ గూడ్స్ సప్లై చేస్తున్నాడు అనుకుందాం. అంటే ఏంటి, పెట్రోల్ అనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు ఆ ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఏ స్టేట్ నుంచి అయితే తను ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నాడో ఆ స్టేట్ని మనం ఇగ్నోర్ చేయాలి. ఎందుకు, హీఈస్ నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. అసలు ట్యాక్సిబుల్ సప్లైస్ చేసినప్పుడు మాత్రమే అండర్ సెక్షన్ 22 హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ అనే కండిషన్ ఉంది. ఇక్కడ అసలు ట్యాక్సిబుల్ సప్లైస్ చేయట్లేదు, ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నాడు కాబట్టి హీఈస్ నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. అలాంటప్పుడు మిగతా 2 states ఉంటాయి కదా, ఇక్కడ 2 states ఏంటి, తెలంగాణ నుంచి 20 lakhs లిమిట్ ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 40 lakhs లిమిట్ ఉంది. లోవర్ ఆఫ్ ద లిమిట్ ఏంటి, 20 lakhs. అంటే ఫర్ సపోజ్ ఆ సప్లయర్ యొక్క టర్న్ ఓవర్ లిమిట్ అనేది వన్స్ 20 lakhs ఎక్సీడ్ అయిందా హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద 2 states అనమాట, ఏపీ అండ్ తెలంగాణ. తర్వాత ద బిజినెస్ ట్రాన్స్ఫర్ డ్యూ టు ద 2 companies అమాల్గమేషన్ ఆర్ మర్జర్. ఫర్ సపోజ్ ఏదైనా మర్జర్ ద్వారా కానీ అమాల్గమేషన్ ద్వారా కానీ బిజినెస్ కనుక ట్రాన్స్ఫర్ అయితే కనుక ద ట్రాన్స్ఫర్ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ అనమాట ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఇన్కార్పొరేషన్ బై ద ఆర్ఓసి. సో సర్టిఫికేట్ ఆఫ్ ద ఇన్కార్పొరేషన్ వన్స్ ఆర్ఓసి ఇష్యూ చేసిన తర్వాత ద ట్రాన్స్ఫర్ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. సో సెక్షన్ 22 కింద ఎలాంటి సిచ్యువేషన్స్లో ద సప్లయర్ ఈజ్ రిక్వైర్డ్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్పాము. అయితే ఈ సెక్షన్లో ఈ టర్న్ ఓవర్ లిమిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టర్న్ ఓవర్ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే ద సప్లయర్ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ అండ్ ద సప్లయర్ హ్యాస్ టు మేక్ ద ట్యాక్సిబుల్ సప్లైస్. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కండిషన్. తర్వాత సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్. కంపల్సరీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎనీ కండిషన్ the supplier has to obtain the registration. So a conditions ఏంటి, the person making the interstate taxable supply of గూడ్స్ సప్లై చేస్తున్నప్పుడు మాత్రమే, అది కూడా ఇంటర్స్టేట్ అంటే బిట్వీన్ ద 2 states తను గూడ్స్ని కనుక సప్లై చేస్తున్నప్పుడు హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. అయితే ఫర్ సపోజ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ అండ్ హ్యాండ్మేడ్ గూడ్స్ కనుక సప్లై చేస్తున్నప్పుడు ఈ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. సెక్షన్ 24 అనేది అప్లికబుల్ అవ్వదు. 24 అప్లై అవ్వట్లేదు అంటే ఏంటి, 22 కింద ఫాలో అవుతాడు. అంటే ఏంటి, మళ్ళీ 10 lakhs 20 lakhs అనే లిమిట్ కింద చూస్తాం. వన్స్ తన టర్న్ ఓవర్ లిమిట్ అనేది 10 lakhs 20 lakhs కనుక ఎక్సీడ్ అయితే కనుక ఈవెన్ దో తన హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ సప్లై చేస్తున్నా కూడా హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ అర్థమైందా, తను బిట్వీన్ ద 2 states కనుక గూడ్స్ సప్లై చేస్తున్నాడా హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. అలా కాకుండా దీనికి ఎక్సెప్షన్ ఏం చెప్తున్నాడు, ఒకవేళ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద గూడ్స్ నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ అండ్ హ్యాండ్మేడ్ గూడ్స్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు 24 అప్లికబుల్ అవ్వదు అంటున్నాడు. సో 24 అప్లై అవ్వట్లేదు కాబట్టి 22 కిందకి వెళ్తాడు. సో ఈ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్మేడ్ గూడ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే సెక్షన్ 22 అప్లై అవుతుంది. కాబట్టి వన్స్ తన టర్న్ ఓవర్ లిమిట్ అనేది 10 lakhs 20 lakhs ఎక్సీడ్ అవుతుందా హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. తర్వాత క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ మేకింగ్ ద ట్యాక్సిబుల్ సప్లై. అసలు క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఎవడు అంటే ఫర్ సపోజ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక పర్సన్ వచ్చాడు అనుకుందాం, ఒక సప్లయర్ అనేవాడు వచ్చాడు, టెంపరీ బేసిస్గా వచ్చాడు. అండ్ అలాగే ఆ పర్సన్కి వచ్చేసరికి ప్లేస్ ఆఫ్ ద బిజినెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అండ్ టెంపరీగా ఏదో సప్లైస్ చేస్తున్నాడు. అలాంటి పర్సన్ని క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటాము అనమాట. సో హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. దీనికి ఎక్సెప్షన్ ఏంటి, ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ అండ్ హ్యాండ్మేడ్ గూడ్స్ చేస్తుంటే కనుక సెక్షన్ 24 అప్లికేబుల్ అవ్వదు, సేమ్ 22నే అప్లికేబుల్ అవుతుంది. అంటే వన్స్ ద టర్న్ ఓవర్ లిమిట్ కనుక ఎక్సీడ్ అయితే కనుక హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. తర్వాత ద పర్సన్స్ లైబుల్ టు పే ద ట్యాక్స్ అండర్ ద రివర్స్ ఛార్జ్ మెకానిజం. 4th పాయింట్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ మేకింగ్ ద ట్యాక్సిబుల్ సప్లైస్.
నెక్స్ట్ పాయింట్, ఈ-కామర్స్ ఆపరేటర్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ద TCS అండర్ ద సెక్షన్ 52. అలాగే ఈ-కామర్స్ ఆపరేటర్ రిక్వైర్డ్ టు పే ద ట్యాక్స్ అండర్ ద సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 అనమాట. ఈ-కామర్స్ రిలేటెడ్గా ఈ 2 పాయింట్స్ ఏవైతే చెప్పానో అవి రెండు చాలా డిఫరెంట్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ ఏంటి, సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 కింద ఉంది కదా, అదేంటంటే నేను సపరేట్గా ఈ-కామర్స్ రిలేటెడ్గా ఒక టాపిక్ అనేది పెడతాను, దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 అనే కేసెస్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ద ట్యాక్సెస్ అనమాట. దాంట్లో ఎగ్జాంపుల్స్ వాడు ఏం చెప్తాడు, ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటోస్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు యాజ్ అన్ ఈ-కామర్స్ ఆపరేటర్స్ దే ఆర్ రిక్వైర్డ్ టు పే ద ట్యాక్స్ అండర్ ద సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్డ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. తర్వాత ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ద TCS అండర్ ద సెక్షన్ 52. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ-కామర్స్ ఆపరేటర్ TCSని కలెక్ట్ చేయాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్డ్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. తర్వాత పర్సన్ సప్లయింగ్ ద గూడ్స్ త్రూ ద ఈ-కామర్స్ ఆపరేటర్ లైబుల్ టు కలెక్ట్ ద TCS. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఈ-కామర్స్ ఆపరేటర్ అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ఏంటి, అమెజాన్ ప్లాట్ఫామ్ అనుకుందాం. ఈ అమెజాన్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ సెల్లర్స్ వాళ్ళ గూడ్స్ని సేల్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ-కామర్స్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చేస్తాడు, ఈ అమెజాన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అంటే TCSని కలెక్ట్ చేసిద్ది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ద పర్సన్ అంటే ద సప్లయర్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్డ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. తర్వాత పర్సన్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ద TDS అండర్ సెక్షన్ 51. TCS వచ్చేసరికి 52, TDS వచ్చేసరికి 51 అనమాట. పర్సన్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఫర్ ద ట్యాక్సబుల్ పర్సన్. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ ఉంటే కనుక ఆ క్రెడిట్ని వాడు డిస్ట్రిబ్యూట్ చేస్తాడనమాట ఆ పర్సన్ కూడా. తర్వాత OIDAR సర్వీస్ ప్రొవైడర్ ఫ్రమ్ ద ప్లేస్ అవుట్ సైడ్ ద ఇండియా ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్. సో ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నాడో ఈ సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసరికి ఏంటంటే హీఈస్ అవుట్ సైడ్ ద ఇండియా అనమాట. అలాగే సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్కి కనుక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే కనుక హీఈస్ రిక్వైర్డ్ టు అప్టైన్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్. సో OIDR అంటే ఏంటి అంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీసెస్. సో ఈ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నాడో సర్వీస్ ప్రొవైడరు ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఇండియా టు ద నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్కి కనుక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే కనుక హీ హ్యాస్ టు కంపల్సరీ అప్టైన్ ద రిజిస్ట్రేషన్. సో సెక్షన్ 24 ప్రకారం ఏంటి అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అప్లైన్ చేసే సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఫస్ట్ సిచ్యువేషన్స్ ఏంటి, ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద గూడ్స్ చేస్తే కనుక హీ హ్యాస్ టు అప్లైన్ ద రిజిస్ట్రేషన్. వీటికి ఎక్సెప్షన్స్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్ అండ్ హ్యాండ్మేడ్ గూడ్స్ అనమాట. తర్వాత క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ హూ ఇస్ లైబుల్ టు పే ద ట్యాక్స్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్. ఈ-కామర్స్ ఆపరేటర్ అండర్ ద సెక్షన్ 9 సబ్సెక్షన్ 5. అలాగే 52 కింద TCS కలెక్ట్ చేసే ఈ-కామర్స్ ఆపరేటర్ కూడా. తర్వాత ద పర్సన్ సప్లయింగ్ ద గూడ్స్ త్రూ ద ఈ-కామర్స్ ఆపరేటర్ హూ ఈజ్ లైబుల్ టు కలెక్ట్ ద TCS. Person required to deduct the TDS under section 51. Person acting as an agent for taxable person. Input service distributor OIDAR service provider kuda has to obtain the compulsory registration. Tarvata section 23. Persons not liable for registration. అసలు రిజిస్ట్రేషన్కి ఎవరెవరు దే ఆర్ నాట్ లైబుల్ అంటే ద పర్సన్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ నాన్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్ట్ సప్లైస్. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ అనమాట. అసలు వీళ్ళు ఎగ్జామ్ట్ సప్లైస్ చేస్తున్నారు, నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీయే కాదు. ఎందుకు, సెక్షన్ 22 ప్రకారం ఏం చెప్తుంది ఛార్జింగ్ సెక్షను, ఎవరైతే ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తాడో ఆ పర్సన్ మాత్రమే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అని చెప్తుంది. ఇక్కడ ఎగ్జామ్టెడ్ అండ్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నాడు కాబట్టి హీఈస్ నాట్ లైబుల్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. తర్వాత అగ్రికల్చరిస్ట్. పర్సన్ మేకింగ్ ఓన్లీ ద రివర్స్ ఛార్జ్ మెకానిజం సప్లైస్. రివర్స్ ఛార్జ్ మెకానిజం సప్లైస్ మాత్రమే చేస్తున్నాడు. అంటే ఏంటి, సప్లైర్ ఇక ట్యాక్స్ పే చేయట్లేదు, రిసిపియంట్ ట్యాక్స్ పే చేస్తాడు. అసలు వీళ్ళు ట్యాక్సే పే చేయట్లేదు కాబట్టి ద సప్లైర్ ఈజ్ నాట్ లైబుల్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. తర్వాత పర్సన్ మేకింగ్ ద ఇంట్రెస్టెడ్ సప్లై ఆఫ్ ద సర్వీసెస్ అప్ టు 10 lakhs ఆర్ 20 lakhs. ఇక్కడ ఏంటి, ఇంట్రెస్టెడ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ చేస్తే సెక్షన్ 24 కింద కంపల్సరీ రిజిస్ట్రేషన్ అట్రాక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏంటి, ఇంట్రెస్టెడ్ సప్లై ఆఫ్ ద సర్వీసెస్ చేస్తున్నాడు. అలాగే
లిమిట్స్ అనేది ఎక్సీడ్ అవ్వట్లేదు, 10 lakhs 20 lakhs లిమిట్స్ అనేది ఎక్సీడ్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఈ లిమిట్స్ కనుక ఎక్సీడ్ అయితే కనుక హీ హ్యాస్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ అనమాట. కానీ ఇక్కడ విత్ ఇన్ ద లిమిట్స్ చెప్తున్నాడు కాబట్టి హీ ఈజ్ నాట్ లయబుల్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. తర్వాత పర్సన్ ఆర్ క్యాజువల్ taxable పర్సన్స్ మేకింగ్ ద ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద నోటిఫైడ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్మేడ్ గుడ్స్ అప్ టు ద 10 lakhs ఆర్ 20 lakhs అనమాట. సో ఈ క్యాజువల్ taxable పర్సన్స్ కూడా ఇంటర్స్టేట్ సప్లై చేసినప్పటికీ కూడా ఆ టర్నోవర్ లిమిట్స్ అనేది విత్ ఇన్ ద స్పెసిఫైడ్ లిమిట్స్ ఉంది కాబట్టి హీ ఈజ్ నాట్ లయబుల్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. కాకపోతే ఏంటంటే ఆ పర్సన్కి వచ్చేసరికి ఏంటంటే పాన్ ఉండాలి అండ్ ఈవే బిల్ జనరేట్ చేసి ఉండాలి. ఈవే బిల్ అనేది ఏంటి అంటే ఫర్ సపోజ్ లిమిట్ అనేది బిల్ లిమిట్ అనేది 50,000 ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఎక్సీడ్ అయితే కనుక ఈవే బిల్ జనరేట్ చేస్తారనమాట. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ ఈవే బిల్ జనరేట్ చేస్తారు. దాంట్లో వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ ఈవే బిల్ హ్యాస్ టు బి జనరేటెడ్. ఎప్పుడు క్యాజువల్ taxable పర్సన్స్ అనేవాడు ఇంటర్స్టేట్ సప్లైస్ చేస్తున్నప్పుడు. తర్వాత పర్సన్ సప్లయింగ్ ద గూడ్స్ త్రూ ద ఈ-కామర్స్ ఆపరేటర్ హూ ఈజ్ లయబుల్ టు కలెక్ట్ ద TCS హ్యావింగ్ ద టర్నోవర్ అప్ టు ద లిమిట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండర్ ద సెక్షన్ 22 ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. అంటే ఏంటి, ఇక్కడ గూడ్స్ అనేవి ఏంటి ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా సప్లై చేస్తున్నాము. అలాగే ఈ-కామర్స్ ఆపరేటర్ అనేవాడు హీఈస్ లయబుల్ టు కలెక్ట్ ద TCS అనమాట. అండ్ టర్నోవర్ వచ్చేసరికి ఏంటంటే అప్ టు ద లిమిట్ ఉంది. కానీ అప్ టు ద లిమిట్ అంటే ఏంటి, అప్ టు ద లిమిట్ అంటే తనకి బెనిఫిట్ ఆఫ్ ద టర్నోవర్ లిమిట్ అనేది ఉందన్నమాట. అంటే ఏంటి 10 lakhs 20 lakhs అనేది ఎక్సీడ్ అవ్వనంత వరకు ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ ప్రొవైడెడ్ హీ హ్యాస్ టు సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్ అనమాట. ఏంటి, తన ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అనేది చేయకూడదు. అలాగే మోర్ దెన్ వన్ ఈ-కామర్స్ ఆపరేటర్ అంటే వన్ స్టేట్ నుంచి మోర్ దెన్ వన్ స్టేట్ ఆర్ మోర్ దెన్ వన్ యూనియన్ టెరిటరీ నుంచి తను సప్లైస్ అనేది చేయకూడదు. అలాగే తన పాన్ అండ్ అడ్రస్ అనేది సబ్మిట్ చేయాలి అండ్ అప్టైన్ ద ఎన్రోల్మెంట్ నెంబర్ బేస్డ్ అపాన్ ద పాన్ అనమాట. సో ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ నాట్ లయబుల్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. ఏంటి ఆ కండిషన్స్ అంటే ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద గూడ్స్ చేయకూడదు. అలాగే సప్లై ఆఫ్ ద గూడ్స్ త్రూ ద ఈ-కామర్స్ ఆపరేటర్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్ ఆర్ ద యూనియన్ టెరిటరీ హీ హ్యాస్ టు సబ్మిట్ ద పాన్ అండ్ గివ్ ద అడ్రస్ అనమాట. అడ్రస్ అండ్ అప్టైన్ ద ఎన్రోల్మెంట్ నెంబర్ బేస్డ్ అపాన్ ద పాన్. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఈ సప్లయర్ అన్నవాడు నాన్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నప్పుడు, అగ్రికల్చరిస్ట్, తర్వాత పర్సన్ హూ ఈస్ మేకింగ్ ఓన్లీ ద రివర్స్ చార్జ్ మెకానిజం సప్లైస్, తర్వాత ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద సర్వీసెస్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ లిమిట్స్ ఉన్నప్పుడు, లేదా ఈ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ సప్లైస్ చేస్తున్నా కూడా విత్ ఇన్ ద స్పెసిఫైడ్ లిమిట్స్ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అలాగే ఈ-కామర్స్ ఆపరేటర్ హూ ఈజ్ లయబుల్ టు కలెక్ట్ ద TCS హీ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ప్రొవైడెడ్ హీ హ్యాస్ టు సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్ అనమాట. ఏంటి ఆ కండిషన్స్ అంటే ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద గూడ్స్ చేయకూడదు. అలాగే తను సప్లై చేస్తున్నప్పుడు పాన్ అండ్ అడ్రస్ సబ్మిట్ చేయాలి, ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే మోర్ దెన్ వన్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ నుంచి సప్లై చేయకూడదు అనమాట. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే హీ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్. తర్వాత అడిషనల్ పాయింట్స్ రిలేటెడ్ టు ద రిజిస్ట్రేషన్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే GSTIN. ఇదేంటంటే ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. జస్ట్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్లో ప్రతి పర్సన్కి పాన్ అనేది ఎలాగ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుందో సేమ్ అలాగే GSTలో కూడా GSTIN అనేది ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట టు ఐడెంటిఫై ద ట్యాక్స్ పేయర్స్. అయితే ఈ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే 15 digits కోడ్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ 2 digits వచ్చేసరికి స్టేట్ కోడ్ అనమాట. నెక్స్ట్ 10 వచ్చేసరికి ఏంటంటే పాన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ 2 వచ్చేసరికి ఏంటంటే ఎంటిటీ కోడ్ ఉంటుంది. 1 వచ్చేసరికి చెక్ ఉంటుంది అనమాట. సో 15 digits కోడ్. అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే మనం స్టేట్ వైజ్ తీసుకుంటాము. GST రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి స్టేట్ వైజ్ తీసుకుంటాం అనమాట. ఫర్ సపోజ్ ఒకే స్టేట్లో 2 places ఆఫ్ బిజినెస్ ఉన్నాయి అనుకుందాం, లేదా మల్టిపుల్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్స్ మనం రిజిస్ట్రేషన్ అనేది ఎలా తీసుకుంటాము అంటే మనకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షను, ప్రతి ప్లేస్ ఆఫ్ ద బిజినెస్ని సపరేట్ రిజిస్ట్రేషన్గా తీసుకో, అప్పుడు సపరేట్ GSTIN నెంబర్ జనరేట్ అవుతుంది. లేదా అన్నిటినీ కలిపి ఒక సింగిల్ రిజిస్ట్రేషనే తీసుకో. కాకపోతే ఏంటంటే సింగిల్ రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు మనము ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ ద బిజినెస్ అనేది ఏంటి డిక్లేర్ చేయాలన్నమాట. అప్పుడు సింగిల్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు.
తర్వాత రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాన్ అనేది మ్యాండేటరీ, కానీ నాన్ ట్యాక్సబుల్ రెసిడెంట్ పర్సన్స్కి నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్కి పాన్ ఉండదు కాబట్టి పాస్పోర్ట్ బేసిస్లో కూడా రిజిస్ట్రేషన్ అనేది గ్రాంట్ చేస్తారనమాట. తర్వాత ఒకే స్టేట్లో సెజ్ యూనిట్ అండ్ నాన్ సెజ్ యూనిట్ ఉంటే కనుక వీటిని సపరేట్ ప్లేసెస్గా కన్స్ట్రక్ట్ చేసి సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుందన్నమాట. విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఉన్నప్పటికీ కూడా 1 యూనిట్ వచ్చేసరికి సెజ్ యూనిట్లో ఉండి అండ్ అదర్ యూనిట్ వచ్చేసరికి నాన్ సెజ్ ఏరియాలో ఉన్నప్పుడు సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. తర్వాత వెన్ టు అప్లై ఫర్ ద రిజిస్ట్రేషన్, ఎప్పుడు అప్లై చేయాలి? ఫస్ట్ సిచ్యువేషన్స్ ఏంటి? పర్సన్ లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండర్ ద సెక్షన్ 22 అండ్ 24 అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఈ సెక్షన్స్ కింద కవర్ అయినప్పుడు అప్పుడు ఎప్పుడు అప్లై చేయాలి అంటే విత్ ఇన్ ద 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బికమ్ లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్. వన్స్ దే ఆర్ లయబుల్ 22 కింద ఎప్పుడు లయబుల్ అవుతారు? ఆ టర్న్ ఓవర్ లిమిట్ అనేది వన్స్ క్రాస్ అయిందా, ఎక్సిడ్ అయిందా, హీఈస్ లయబుల్. అలాగే 24 కింద ఏంటి? ఆ కంపల్సరీ కండిషన్స్ ఏవైనా మీట్ అయ్యాడా, హీఈస్ లయబుల్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ దే ఆర్ లయబుల్ విత్ ఇన్ ద 30 days దే హ్యావ్ టు మేక్ ద అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. తర్వాత క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ లేదా నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళు బిజినెస్ని కమెన్స్ చేసే అట్లీస్ట్ 5 days ప్రేయర్ అప్లికేషన్ అనేది పెట్టాలన్నమాట ఫర్ ద రిజిస్ట్రేషన్. తర్వాత ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఏంటి? విత్ ఇన్ ద 30 days మనం అప్లికేషన్ కనుక పెడితే కనుక రిజిస్ట్రేషన్కి డేట్ ఆన్ విచ్ లయబుల్ టు రిజిస్టర్ వచ్చేసరికి ఏంటి అంటే ఏ డేట్న వాళ్ళు లయబుల్ అయ్యారు అంటే ఎలిజిబుల్ అయ్యారు ఫర్ ద రిజిస్ట్రేషన్కి ఆ డేట్ని మనము ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఒకవేళ అప్లికేషన్ అనేది విత్ ఇన్ 30 days కనుక వాళ్ళు పెట్టకపోతే కనుక డేట్ ఆన్ విచ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ గ్రాంటెడ్ ఈజ్ కన్స్ట్రక్ట్ యాజ్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. అలాగే వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? తను 22 కింద 24 కింద పడట్లేదు అంటే వాడికి ఎయిదర్ టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్ అవ్వట్లేదు, అలాగని కంపల్సరీ కండిషన్ కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు. వాలంటరీగా సప్లయర్ హిమ్సెల్ఫ్ ఈజ్ టేకింగ్ ద రిజిస్ట్రేషన్ అనుకోండి. అలాంటి సిచ్యువేషన్స్లో ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఏంటి అంటే డేట్ ఆన్ విచ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ గ్రాంటెడ్. తర్వాత ప్రొసీజర్ ఫర్ ద రిజిస్ట్రేషన్. అసలు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది ఎలా జరుగుతుంది? జిఎస్టీ పోర్టల్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి ఎక్కడ పెడతాము అంటే ఏ ఫామ్లో పెడతాము అంటే జిఎస్టీ ఆర్ఈజీ 01 అనే ఫామ్లో అప్లికేషన్ పెడతామన్నమాట. అయితే ఈ ఫామ్లో ఫస్ట్ పార్ట్ ఏ ఉంటుంది. ఆ పార్ట్ ఏలో మనం 4 డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఏంటి ఆ డీటెయిల్స్ అంటే పాను, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. ఈ 4 డీటెయిల్స్ వచ్చేసరికి పార్ట్ ఏ ఆఫ్ ద ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం. అయితే మనం ప్రొవైడ్ చేసిన ఈ పాన్ అనేది వ్యాలిడా కాదా అని చెప్పేసి సిబిడిటీ డేటాబేస్ ద్వారా ఓటీపీ జనరేట్ చేసి వ్యాలిడేషన్ చేస్తారనమాట. తర్వాత ఈ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాటిని ఎలా వ్యాలిడేషన్ చేస్తారు అంటే ఓటీపీ పంపించి చెక్ చేస్తారనమాట. అంటే జెన్యూనా కాదా, కరెక్ట్గా ఇచ్చారా లేదా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది చెక్ చేస్తారనమాట. సో వీటి వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ జనరేట్ అయినప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? పార్ట్ బికి వెళ్తారు. సో పార్ట్ ఏ నుంచి పార్ట్ బికి వెళ్తున్నారు. పార్ట్ ఏలో ఏంటి? 4 ఈమెయిల్, మొబైల్, పాన్ అండ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వ్యాలిడేషన్ అయిన తర్వాత టీఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తున్నారు? పార్ట్ బికి వెళ్తున్నారు. పార్ట్ బిలో ఏం చేస్తున్నారంటే స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని సబ్మిట్ చేస్తున్నారు. అలాగే ఆధార్ ఆథెంటికేషన్ అవుతుందన్నమాట. ఆథెంటికేషన్ పార్ట్ బిలో అవుతుందన్నమాట. ఒకవేళ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అయితే కనుక హీ హ్యాస్ టు అడిషనల్లీ డిపాజిట్ ద అడ్వాన్స్ ట్యాక్స్. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆధార్ ఆథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సిపిటి క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ వచ్చేసరికి అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఈ అప్లికేషన్ అనేది ప్రాపర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ అవుతుందన్నమాట. సో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుందంటే ప్రాపర్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్కి వెళ్తుందన్నమాట. ఇప్పుడు ప్రాపర్ ఆఫీసరు ఆ అప్లికేషన్ని ఫర్దర్గా మూవ్ చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? పార్ట్ బిలో ఆధార్ ఆథెంటికేషన్ అప్టైన్ చేశాడు అనుకుందాం సప్లయర్ అనేవాడు. ఆధార్ ఆథెంటికేషన్ అంటే ఏంటి అంటే ఆధార్ లింక్ ఒకటి వస్తుంది మనకి. ఆ లింక్ వచ్చినప్పుడు ఆ లింక్ మీద మనం క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్ సబ్మిట్ చేస్తే కనుక ఓటీపీ జనరేట్ అవుతుంది. సో ఏంటి? మనం సబ్మిట్ చేసిన ఆధార్ అనేది వ్యాలిడ్ అని చెప్పేసి అర్థం అనమాట ఆధార్ ఆథెంటికేషన్ అంటే. సో మనం ఆ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే కనుక
అప్పుడు ఆధార్ ఆథెంటికేషన్ కనుక సక్సెస్ఫుల్గా వితిన్ 15 డేస్లో కంప్లీట్ అయితే కనుక, అలాగే మనం ఏదైతే అప్లికేషన్ పెడుతున్నామో అప్లికేషన్ దెర్ ఈజ్ నో డెఫిషియన్సీ ఇన్ ద అప్లికేషన్ ఉంటే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది గ్రాంట్ చేస్తాడు ప్రాపర్ ఆఫీసర్ వితిన్ ద 7 వర్కింగ్ డేస్. ఇన్ కేస్ వితిన్ ద 7 వర్కింగ్ డేస్ ప్రాపర్ ఆఫీసర్ కనుక ఏ రెస్పాన్స్ ఇవ్వకపోతే కనుక డీమూడ్ టు బి రిజిస్టర్డ్ అనుకోవాలి ఫ్రమ్ ద 7th డే నుంచి. ఒకవేళ మనం పెట్టిన అప్లికేషన్లో డెఫిషియన్సీ ఉంటే కనుక ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడు, నోటీస్ ఇస్తాడు. వితిన్ 7 వర్కింగ్ డేస్లో నోటీస్ ఇస్తాడు, డెఫిషియన్సీ ఉంది కరెక్ట్ చేసుకో అని చెప్పేసి. అప్పుడు అప్లికెంట్ అనేవాడు ఏం చేయాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి వితిన్ 7 days ఫ్రమ్ ద నోటీస్. తర్వాత వీడి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రాపర్ ఆఫీసర్ కనుక సాటిస్ఫై అయితే కనుక రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేస్తాడు వితిన్ 7 వర్కింగ్ డేస్. ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటే రిజెక్ట్ చేస్తాడు. ప్రాపర్ ఆఫీసర్ వితిన్ 7 daysలో రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటే కనుక మనం డీమ్డ్ టు హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అనుకోవాలి ఫ్రమ్ ద 7th వర్కింగ్ డే. సో ఫస్ట్ మనం ఎలా వెళ్ళాము రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో అంటే, ఆధార్ ఆథెంటికేషన్ ఆప్ట్ చేస్తే కనుక మనం పెట్టిన అప్లికేషను వ్యాలిడా కాదా, ఒకవేళ వ్యాలిడ్ అయితే కనుక రిజిస్ట్రేషన్ వితిన్ 7 వర్కింగ్ డేస్లో గ్రాంట్ చేస్తాడు. ఒకవేళ మనం పెట్టిన అప్లికేషన్ ఇన్ కేస్ ఏదైనా డెఫిషియన్సీ ఉంటే కనుక ప్రాపర్ ఆఫీసర్ త్రూ ద నోటీస్ మనకి ఇంటిమేట్ చేస్తాడు 7 daysలో డెఫిషియన్సీ ఉంది నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్పేసి. సో అప్లికెంట్ క్లారిఫికేషన్ ఇస్తాడు. ఆ అప్లికెంట్ క్లారిఫికేషన్ ఇచ్చిన దాన్ని బట్టి ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై అయితే కనుక రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేస్తాడు. ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే మనం పెట్టిన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాడనమాట. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకవేళ మనం ఆధార్ ఆథెంటికేషన్ వితిన్ 15 daysలో చేయలేదు, ఏ రీజన్ వల్ల అయినా కూడా మనం ఆధార్ ఆథెంటికేషన్ చేయలేదు అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 15 days ఏదైతే ఉందో ఎక్స్పైర్ అవుతుందో అంటే 15th డే ఫ్రమ్ ద అప్లికేషన్ అంటే లాస్ట్ 15th డే ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే డేట్ ఆఫ్ అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. అంటే ఫ్రెష్ అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. సెకండ్ సిచ్యువేషన్స్ ఏంటి, ఒకవేళ ఎస్ఎస్సి కనుక అసలు ఆధార్ ఆథెంటికేషనే ఆప్ట్ చేయలేదు, అలాంటప్పుడు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే ఎప్పుడైతే తను అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాడో దాన్నే డేట్ ఆఫ్ అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. అంటే ఇవి రెండు సేమ్, ది బోత్ ఆర్ వెరీ సిమిలర్ అనమాట. కాకపోతే ఏంటంటే ఫస్ట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఆధార్ ఆథెంటికేషన్కి వాడు ఆప్ట్ చేశాడు కానీ వితిన్ 15 daysలో వాడు ఆథెంటికేషన్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి, సెకండ్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తున్నాం వాడిని, అంటే ఆప్ట్ చేయనట్టుగానే కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తామంటే 15 days ఎక్స్పైర్ అయిన తర్వాత కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో అప్లికేషన్ మనం ఏదైతే పెడుతున్నామో దాంట్లో ఎలాంటి డెఫిషియన్సీ లేకపోతే కనుక ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ అనేది వితిన్ 30 days లోపు గ్రాంట్ చేస్తాడనమాట. ఒకవేళ ప్రాపర్ ఆఫీసరు వితిన్ 30 daysలో రెస్పాండ్ అవ్వకపోతే కనుక 30th డేన మనం డీమ్డ్ టు హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అనుకోవాలి. తర్వాత మనం పెట్టిన అప్లికేషన్లో కనుక ఏదైనా డెఫిషియన్సీ ఉంటే కనుక ప్రాపర్ ఆఫీసర్ నోటీస్ ఇస్తాడు వితిన్ 30 days నువ్వు రెక్టిఫై చేసుకో అని చెప్పేసి. మనం ఇచ్చిన క్లారిఫికేషన్ అప్లికెంట్ అనేవాడు క్లారిఫికేషన్ ఇస్తాడు వితిన్ 7 వర్కింగ్ డేస్ లోపు క్లారిఫికేషన్ ఇస్తాడు. ప్రాపర్ ఆఫీసర్ కనుక సాటిస్ఫై అయితే కనుక రిజిస్ట్రేషన్ వితిన్ 7 వర్కింగ్ డేస్ గ్రాంట్ చేస్తాడు. ఒకవేళ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ అయితే కనుక అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తాడనమాట. సో ఈ బ్లూ పెన్తో రాసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఐదర్ అప్లికేషను ఎస్ఎస్సి అంటే సప్లయర్ వచ్చేసరికి ఆధార్ ఆథెంటికేషన్ ఆప్ట్ చేసి ఫెయిల్ అయినప్పుడు లేదా అసలు ఆప్ట్ చేయనప్పుడు ఈ బ్లూ పెన్తో ఉన్న ప్రొసీజర్ క్యారీ అవుతుందన్నమాట. 30 days మొత్తం ఈ ప్రొసీజర్ అనేది రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేయడానికి 30 days అవుతుంది. తర్వాత అసలు ఆధార్ ఆథెంటికేషన్ ఎవరిది చేస్తాం మనం ఆథెంటికేషన్ అంటే, ఫస్ట్ ఫర్ సపోజ్ ఇండివిజువల్ అనుకోండి, వాడే ఆధార్ ఆథెంటికేషన్ వాడే చేస్తాడు. ఫర్ సపోజ్ హెచ్యుఎఫ్ కానీ పార్ట్నర్షిప్ కానీ లేదా కంపెనీస్ అనుకోండి, వాటికి పాన్స్ అనేవి ఉండవు కదా. సో అలాంటప్పుడు మనం ఎవరి ఆధార్ ఆథెంటికేషన్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ హెచ్యుఎఫ్ అయితే కనుక కర్త ఆధార్ని ఆథెంటికేషన్ చేస్తామన్నమాట. కంపెనీ అయితే కనుక ఎండి అండ్ హోల్ టైమ్ డైరెక్టర్స్, అలాగే పార్ట్నర్షిప్ ఫామ్ అయితే కనుక పార్ట్నర్ యొక్క ఆధార్ని ఆథెంటికేషన్ చేస్తాం. అలాగే వీళ్ళతో పాటు ఎవరైనా ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఉంటే కనుక వాళ్ళ ఆధార్ని కూడా ఆథెంటికేట్ చేస్తామన్నమాట. తర్వాత ఎవ్రీ ఎగ్జిస్టింగ్ రిజిస్టర్డ్ పర్సన్ షెల్ గో అండర్ ద ఆధార్ ఆథెంటికేషన్ ఇన్ ఆర్డర్ టు బి ఎలిజిబుల్ ఫర్. అంటే ఏంటి, ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్ వీడు కానీ ఇప్పటివరకు వీడు ఆధార్ ఆథెంటికేషన్ చేయలేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో హీ హ్యాస్ టు అప్టైన్ ద ఆధార్ ఆథెంటికేషన్. ఎందుకు అంటే
ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫర్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్. ఫర్ సపోజ్ ఏదైనా ఒక రీజన్స్ వల్ల మన అప్లికేషన్ని, మన రిజిస్ట్రేషన్ని కనుక ప్రాపర్ ఆఫీసర్ కనుక క్యాన్సిల్ చేస్తే కనుక ఆ క్యాన్సిలేషన్ని మనం రివర్స్ చేయాలి అనుకుంటే ఆధార్ ఆథెంటికేషన్ కంపల్సరీ చేయించి ఉండాలి. తర్వాత రీఫండ్ అప్లికేషన్ పెట్టాలన్నా కూడా ఆధార్ ఆథెంటికేషన్ అనేది కంపల్సరీ అనమాట. సో ఈ 2 సిచ్యువేషన్స్లో ఈవెన్ దో ద ఎగ్జిస్టింగ్ పర్సన్స్ హ్యాస్ టు అప్టైన్ ద ఆధార్ ఆథెంటికేషన్. తర్వాత అసలు ఆధార్ ఆథెంటికేషన్ అనేది ఎవరికి అప్లికబుల్ అవ్వదు? ద పర్సన్ హూ ఇస్ నాట్ ద సిటిజన్స్ ఆఫ్ ద ఇండియా, డిపార్ట్మెంట్ ఆర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, స్టాట్యుటరీ బాడీ, పిఎస్యూస్, ద పర్సన్స్ అప్లయింగ్ ఫర్ యూఐఎన్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అనమాట. సో వీళ్ళకి వచ్చేసరికి ఆధార్ ఆథెంటికేషన్ అనేది అప్లికబులే అవ్వదు. తర్వాత మనము పార్ట్ బిలో డాక్యుమెంట్స్ అలాగే ఆధార్ ఆథెంటికేషన్ చేస్తున్నాం కదా, అప్పుడు చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎప్పటిలోపు బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి అంటే 30 days ఫ్రమ్ ద గ్రాంట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఆర్ ఈ జిఎస్టీఆర్ ఎప్పుడైతే ఫైల్ చేస్తామో ఈ డేట్ అనమాట, విచ్ ఎవర్ ఇస్ ఎలియర్. సో విత్ ఇన్ ద ఈ లిమిట్ లోపు మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో అప్లికేషన్ పెట్టేటప్పుడే మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఏంటి ఆ సిచ్యువేషన్స్ అంటే టీడీఎస్ డిడక్టర్, టీసీఎస్ కలెక్టర్, డిపార్ట్మెంట్ డ్రైవ్ అండ్ రిజిస్ట్రేషన్. అంటే ఏంటి, ప్రాపర్ ఆఫీసరే ఆ సప్లయర్ ఒక షర్ట్ కాలర్ పట్టుకొని నువ్వు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని చెప్పేసి తన్ని ఫోర్స్ చేసినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో మనము పార్ట్ బి వరకు కాదు, అసలు అప్లికేషన్ పెట్టేటప్పుడే హీ హ్యాస్ టు ప్రొవైడ్ ద బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. తర్వాత వన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఏ ఫామ్లో ఇష్యూ చేస్తుందంటే డిపార్ట్మెంట్ GST-REG 06 అనే ఆ ఫామ్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని గ్రాంట్ చేస్తుందన్నమాట. దీంట్లో ప్రిన్సిపల్ అండ్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ ద బిజినెస్ని స్పెసిఫై చేస్తాడు. మొత్తం ఇది ప్రొసీజరు. సో ఈ ప్రొసీజర్ ఏంటి అంటే, రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ బికి వెళ్తాడు. పార్ట్ బిలో ఆధార్ ఆథెంటికేషన్ ఉంటుంది. సో ఆధార్ ఆథెంటికేషన్ ఆప్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఆప్ చేసుకొని కూడా ఫెయిల్ అయినప్పుడు ఎలా సిచ్యువేషను, ఒకవేళ ఆప్ చేయకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నది ప్రొసీజర్ ఈ 3 సిచ్యువేషన్స్లో చూసామన్నమాట. ఈ 3 సిచ్యువేషన్స్ ఇవి అయిపోయిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆధార్ ఆథెంటికేషన్ అనేది కంపల్సరీ టు ద ఎగ్జిస్టింగ్ పర్సన్స్, అంటే ఫర్ రివోకేషన్ ఆఫ్ ద క్యాన్సిలేషన్ అలాగే రీఫండ్ తీసుకోవడం కోసం కంపల్సరీ అనుకున్నాం. అలాగే ఎవరెవరికి ఆధార్ ఆథెంటికేషన్ అప్లికేబుల్ అవ్వదు కూడా చూసాము. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అన్నది కూడా చూసామన్నమాట. తర్వాత ద స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ ఆర్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అనమాట. సో స్పెషల్ ప్రొవిజన్స్ చూద్దాం వీళ్ళకి రిలేటెడ్గా. అసలు క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అంటే ఎవరు? ద పర్సన్ హూ అకేషనల్లీ అండర్టేక్ ఏ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద స్టేట్ ఆర్ ద యూనియన్ టెరిటరీ వేర్ హీ హ్యాస్ నో ప్లేస్ ఆఫ్ ద బిజినెస్. అసలు వీడికి ప్లేస్ ఆఫ్ ద బిజినెసే లేదు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదో సప్లై చేస్తున్నాడు, బట్ హీ హ్యాస్ నో ప్లేస్ ఆఫ్ ద బిజినెస్ అనమాట. అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఎవరు? The person who occasionally undertake the transactions but no fixed place of the business or resident in India. అంటే వీడికి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ ద బిజినెస్ లేదు, అలాగే హీ ఈజ్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా అనమాట. తర్వాత ఈ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అనేవాడు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి అండర్ సెక్షన్ 24 ప్రకారము. ఏ ఫామ్లో రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తాడు అంటే FEC 01 అనే ఫామ్లో. అలాగే పాన్ ఉంటుంది కాబట్టి పాన్ని సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ అని తీసుకుంటాడు. తను బిజినెస్ని కమెన్స్ చేసి అట్లీస్ట్ 5 days ప్రయర్ అప్లికేషన్ పెట్టాలన్నమాట రిజిస్ట్రేషన్కి. అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది అప్లై చేయాలి అండర్ ద సెక్షన్ 24. అండ్ ఫామ్ వచ్చేసరికి ఏంటి అంటే FEC 09 అనే ఫామ్లో అప్లికేషన్ పెడతాడు. తర్వాత వీడికి పాన్ ఉండదు కాబట్టి, సిన్స్ హీఈస్ నాన్ రెసిడెంట్ కాబట్టి పాస్పోర్ట్ని సబ్మిట్ చేస్తాడు. అలాగే ఈ అప్లికేషన్ అనేది కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్కి అట్లీస్ట్ 5 days ప్రయర్ అప్లికేషన్ పెట్టాలన్నమాట. తర్వాత వీళ్ళిద్దరికీ కాంపోజిషన్ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవ్వదు. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసరికి అడ్వాన్స్ ట్యాక్స్ని సబ్మిట్ చేయాలన్నమాట. అప్లికేషన్ పెట్టేటప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ని సబ్మిట్ చేయాలి. అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేసరికి ఏంటంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇన్పుట్స్ మీద, సర్వీసెస్ మీద, క్యాపిటల్ గూడ్స్ మీద అవైలబుల్గా ఉంటుంది. వేరాస్ నాన్ ట్యాక్సిబుల్ పర్సన్కి అయితే కనుక, అదే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్కి అయితే కనుక ఓన్లీ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది.
అది డిఫరెన్సెస్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్. రిజిస్ట్రేషన్, వీళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ అప్లై చేస్తున్నారో ఆ రిజిస్ట్రేషన్ ఎంత పీరియడ్ వరకు వ్యాలిడ్ ఉంటుంది అని అంటే టైం పీరియడ్ అప్లైడ్ ఫర్, అంటే వాళ్ళు ఫర్ సపోజ్ 2 monthsకి అప్లై చేస్తున్నారు అనుకుందాం. సో 2 months రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది, లేదా 90 days ఆర్ ఎక్స్టెండబుల్ పీరియడ్ ఆఫ్ 90 days అనమాట. అంటే మొత్తం వచ్చేసరికి 180 days విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో 2 months ఆర్ 180 days విచ్ ఎవర్ ఈస్ లోయర్ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఇన్ కేస్ ద లాంగ్ రన్నింగ్ బిజినెస్ ఎగ్జిబిషన్ ఆఫ్ మోర్ దెన్ 180 days, 180 days వరకు అయితే పర్మిటెడే, ఎలిజిబులే పైన కండిషన్లో. కానీ ఇన్ కేస్ వాళ్ళ టైం లిమిట్ పీరియడ్ అనేది 180 days కనుక ఎక్సీడ్ అవుతుంటే కనుక అప్పుడు హీఈస్ నో మోర్ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అనమాట. జస్ట్ he has to obtain the registration as if he is a నార్మల్ ట్యాక్సిబుల్ పర్సన్గా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలన్నమాట. తర్వాత రిజిస్ట్రేషన్, సరెండర్ ద రిజిస్ట్రేషన్ వన్స్ ద ఎగ్జిబిషన్ ఈజ్ కంప్లీటెడ్. సో ఆ ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిన తర్వాత హీ హ్యాస్ టు సరెండర్ ద రిజిస్ట్రేషన్. అంటే ఏంటి, వన్స్ ఈ టైం పీరియడ్ అనేది 180 days కనుక ఎక్సీడ్ అయితే కనుక క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అవ్వడు, ఆ సప్లయర్ అనేవాడు నార్మల్ ట్యాక్సిబుల్ పర్సన్గా రిజిస్ట్రేషన్ అనేది అప్లై చేయాలి. వన్స్ ఈ ఎగ్జిబిషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత హీ హ్యాస్ టు సరెండర్ ద రిజిస్ట్రేషన్. అది తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ అండర్ ద సెక్షన్ 28. ఈ అమెండ్మెంట్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ మనం రిజిస్ట్రేషన్ అనేది తీసుకున్న తర్వాత కొన్ని చేంజెస్ రావంటారా, అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఫోన్ నెంబరే చేంజ్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడి చేంజ్ అవ్వచ్చు, లేదా అడ్రస్ చేంజ్ అవ్వచ్చు, లేదా ఎవరో ఒకరు పార్ట్నర్స్ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ అమెండ్మెంట్స్ని ఎలా డీల్ చేస్తారు, ఎలా మనం డీల్ చేస్తాము అన్నది సెక్షన్ 28 అనేది చెప్తుందన్నమాట. అయితే ఈ చేంజెస్ అనేవి ఎలా ఉండొచ్చు, కోర్ ఏరియాస్లో ఉండొచ్చు, నాన్ కోర్ ఏరియాస్లో ఉండొచ్చు. కోర్ అంటే మెయిన్ ఏరియాస్ అనమాట. వాటిని అంటే ఏంటి, ఎలాంటి చేంజెస్, చేంజ్ వచ్చేసరికి లీగల్ నేమ్ ఆఫ్ ద బిజినెస్లో ఉండొచ్చు, లేదా అడ్రస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ ద బిజినెస్లో చేంజ్ ఉండొచ్చు, ఎడిషన్ ఆర్ డెలిషన్ ఇన్ ద మెయిన్ పార్ట్నర్ ఆర్ కర్త, ఎండి ఆర్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్లో చేంజెస్ ఉండొచ్చు. అంటే ఏంటి, మెయిన్ కోర్ ఏరియాస్లో చేంజెస్ వస్తే కనుక అప్పుడు ఏంటంటే జిఎస్టీ కామన్ పోర్టల్లో మనం మెన్షన్ చేస్తామన్నమాట. మెన్షన్ చేసినప్పుడు ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు ఈ అమెండ్మెంట్ని పర్మిట్ చేస్తాడు. మనం అప్లికేషన్ పెట్టిన విత్ ఇన్ 15 daysలో పర్మిట్ చేస్తాడనమాట. ఇఫ్ ఇన్ కేస్ ప్రాపర్ ఆఫీసర్ కనుక సాటిస్ఫై అయితే కనుక అమెండెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది గ్రాంట్ చేస్తాడు. తర్వాత నాన్ కోర్ ఫీల్డ్స్ అంటే చిన్నవి ఈమెయిల్ ఐడిలో, ఫోన్ నెంబర్లో, లేదా డే టు డే ఫంక్షనరీస్లో కనుక చేంజెస్ వస్తే కనుక మనం ఈ జిఎస్టీ పోర్టల్లో అమెండ్మెంట్ అనేది పెడతామన్నమాట. ప్రాపర్ ఆఫీసర్ పర్మిషన్ అయితే అవసరం లేదు ఈ నాన్ కోర్ ఫీల్డ్స్లో అయితే కనుక. ఓన్లీ కోర్ ఫీల్డ్స్లో అయితే కనుక ప్రాపర్ ఆఫీసర్కి మనం అప్లికేషన్ పెట్టినప్పుడు మాత్రమే విత్ ఇన్ 15 daysలో వాడు పర్మిట్ చేస్తాడు. అదే నాన్ కోర్ ఫీల్డ్స్ అంటే చిన్న చేంజెసే కాబట్టి జిఎస్టీ పోర్టల్లో మనం మెన్షన్ చేస్తాము. మనం మెన్షన్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకి ఈ అమెండెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది గ్రాంట్ అవుతుంది. తర్వాత ఫర్ సపోజ్ ద రిజిస్ట్రేషన్ కెనాట్ బి అమెండెడ్. ఎలాంటి సిచ్యువేషన్స్లో రిజిస్ట్రేషన్ని మనం అమెండ్ చేయలేము. ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ ఈజ్ క్యాన్సిల్డ్ అండ్ న్యూ రిజిస్ట్రేషన్ హ్యాస్ టు బి టేకెన్. మనం ఏదైతే ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకోవాలి. అమెండ్మెంట్ చేసే అవకాశం లేదు. ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే పాన్ని చేంజ్ చేసినప్పుడు, లేదా స్టేట్ ఆఫ్ ద బిజినెస్, మనం ఏ స్టేట్ నుంచి అయితే మనం బిజినెస్ చేస్తున్నామో ఆ స్టేట్ ఆఫ్ ద బిజినెస్ని చేంజ్ చేసినప్పుడు మనము అమెండ్మెంట్ అనేది చేయలేము. కొత్త రిజిస్ట్రేషన్ కంపల్సరీగా తీసుకోవాలి, పాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి. తర్వాత క్యాన్సిలేషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. ఎలాంటి సిచ్యువేషన్స్లో రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తాడు, కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే రిజిస్టర్డ్ పర్సన్ వాలంటరీగా అప్లై చేస్తాడు రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేస్తుంది షోకాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత. సో ఫస్ట్ సిచ్యువేషన్స్ ఏంటి, వాలంటరీ రిజిస్ట్రేషన్ బై ద రిజిస్టర్డ్ పర్సన్స్ చూద్దాం. ఏంటి, బిజినెస్ డిస్కంటిన్యూడ్, ట్రాన్స్ఫర్డ్, అమాల్గమేటెడ్, మర్జర్, డీమర్జర్, డిస్పోజల్ ఆర్ డెత్ ఆఫ్ ద ప్రొప్రైటర్. సెకండ్ పాయింట్, చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద బిజినెస్, నో లాంగర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 22 ఆర్ 24. అంటే ఏంటి, 22 కింద ఏంటి, టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్ అవ్వట్లేదు, అప్పుడు రిజిస్ట్రేషన్ తనకు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అప్పుడు క్యాన్సిలేషన్కి అప్లై చేస్తాడు. 24 కింద ఏంటి, కంపల్సరీగా కండిషన్ అట్రాక్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, అసలు కంపల్సరీ కండిషన్ కిందే తను అట్రాక్ట్ అవ్వట్లేదు, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తాడనమాట వాలంటరీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ కోసం. తర్వాత ఆప్ట్ అవుట్ ఆఫ్ ద వాలంటరీ రిజిస్ట్రేషన్. అంటే ఏంటి,
కొన్ని సిచ్యువేషన్స్లో 22-24 కింద పడకపోయినా వాలంటరీగా సప్లయర్ అనేవాడు రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడేంటి, ఎలా అయితే వాలంటరీగా రిజిస్ట్రేషన్ తీసుకున్నాడో సేమ్ అలాగే వాలంటరీగా తన రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తున్నాడనమాట. సో ఈ 4 సిచ్యువేషన్స్లో వాలంటరీగా రిజిస్టర్డ్ పర్సన్ అనేవాడు అప్లై చేస్తాడు. తర్వాత ప్రాపర్ ఆఫీసర్ వచ్చేసరికి ఎలాంటి సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తాడు అంటే, రిజిస్ట్రేషన్ అప్లైన్డ్ బై ద మీన్స్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ విల్ఫుల్ మిస్రిప్రజెంటేషన్స్, సప్రెషన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. తర్వాత వాలంటరీ రిజిస్టర్డ్ పర్సన్స్ నాట్ కమెన్స్డ్ ద బిజినెస్ వితిన్ 6 months ఆఫ్ రిజిస్ట్రేషన్, నాట్ filed any return by the composition supplier బియాండ్ ద 3 months ఫ్రమ్ ద డ్యూ డేట్. అంటే డ్యూ డేట్ వచ్చిన తర్వాత కూడా ఈ కాంపోజిషన్ సప్లయర్ అనేవాడు ఎలాంటి రిటర్న్ ఫైల్ చేయలేదు. తర్వాత ఇఫ్ కంట్రోల్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్, ఈ ఫాలోయింగ్ కండిషన్స్ ఫెయిల్ అయినా కూడా ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాడు. ఏంటా కండిషన్స్? డజంట్ కండక్ట్ ద బిజినెస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ ప్లేస్. అంటే ఏంటి, వాడు రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఈ ప్లేస్ నుంచి నేను బిజినెస్ చేస్తాను అని చెప్పేసి మనము ఈ స్టేట్ నుంచి బిజినెస్ చేస్తాను అని చెప్పేసి వాడు రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు అదే ప్లేస్ నుంచి ఎలాంటి బిజినెస్ చేయట్లేదు. అలాంటప్పుడు కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తాడు. తర్వాత వైలేట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీ ప్రాఫిటేరింగ్, డజంట్ ప్రొవైడ్ ద బ్యాంక్ డీటెయిల్స్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. తర్వాత ఇష్యూ ద ఇన్వాయిస్ ఆర్ ద బిల్ వితౌట్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్, అవైల్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ ద వైలేషన్స్ ఆఫ్ ద యాక్ట్. Monthly return filer fails to file the return for the continuous 6 months. Quarterly return filer fails to file the return for the 2 tax period. అంటే 2 quarters తను రిటర్న్ అనేది ఫైల్ చేయలేదు. సో ఈ కండిషన్స్ అన్నీ వైలేట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తాడనమాట. తర్వాత సస్పెన్షన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు రిజిస్టర్ పర్సన్ అనేవాడు అప్లికేషన్ పెట్టాడు, నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి ప్రాపర్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయరు కదా, ఫర్దర్గా మధ్యలో క్యాన్సిలేషన్ ప్రొసీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఆ ప్రొసీజర్ జరిగేటప్పుడు మన రిజిస్ట్రేషన్ ఏమవుతుందంటే సస్పెండ్ అవుతుంది. ఆ సస్పెండ్ అయిన పీరియడ్లో ఎలాంటి ట్యాక్సిబుల్ సప్లైస్ చేయకూడదు, అలాగే ఎలాంటి రిటర్న్ కూడా ఫైల్ చేయకూడదు అనమాట సప్లయర్ అనేవాడు. తర్వాత ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఏంటి అంటే, ద రిజిస్టర్డ్ పర్సన్ కనుక ఇన్ కేస్ హిమ్సెల్ఫ్ వాలంటరీగా అప్లై చేస్తే కనుక ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద సస్పెన్షన్ వచ్చేసరికి ఏంటి అంటే, డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆర్ డేట్ ఫ్రమ్ విచ్ ద క్యాన్సిలేషన్ సార్టెడ్. అంటే ఏంటి, ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ సపోజ్ సప్లయర్ అనేవాడు 1st Novemberన అప్లికేషన్ పెట్టాడు అనుకుందాం. అయితే ఆ అప్లికేషన్లో వాడు ఏం చెప్తాడంటే 10th November నుంచి నా సర్టిఫికేట్ని మీరు క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అన్నాడు అనుకోండి. సో అప్లికేషన్ డేట్ ఏంటి, 1st November అంటే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆర్ డేట్ ఫ్రమ్ విచ్ ద క్యాన్సిలేషన్ సార్టెడ్. అంటే 10th November నుంచి నాది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని మెన్షన్ చేశాడు కాబట్టి, సో 1st November ఆర్ 10th November విచ్ ఎవర్ ఇస్ లేటర్, అంటే 10th Novemberని మనం ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద సస్పెన్షన్గా కన్సిడర్ చేస్తాము. తర్వాత ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ కనుక ఇనిషియేట్ చేస్తే కనుక డేట్ ప్రాపర్ ఆఫీసర్ ఏదైతే డిటర్మైన్ చేస్తాడో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద సస్పెన్షన్. తర్వాత ప్రొసీజర్ ఫర్ రివోకేషన్ ఆఫ్ ద క్యాన్సిలేషన్ బై ద డిపార్ట్మెంట్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ప్రాపర్ ఆఫీసరు మన రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు సప్లయర్ అయిన వాడు ఏం చేస్తున్నాడు, నువ్వు చేసింది మిస్టేక్, ఇప్పుడు నువ్వు ఏదైతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసావో దాన్ని రివోకేట్ చెయ్యి అని ఇక్కడ అప్లికేషన్ పెడుతున్నాడు అనమాట. సో అప్లై వితిన్ 90 days ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ ద క్యాన్సిలేషన్. సో 90 days లోపు సప్లయర్ అనేవాడు అప్లికేషన్ పెడతాడు. ఒకవేళ ఆ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకోండి, కమిషనర్ అనేవాడు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎంత ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే ఫర్దర్గా 180 days ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో 90 + 180 days ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్ పెట్టిన తర్వాత వితిన్ 30 days ఆఫ్ ద అప్లికేషన్ ప్రాపర్ ఆఫీసర్ కనుక సాటిస్ఫై అయితే కనుక క్యాన్సిలేషన్ని రివోకేట్ చేస్తాడు, అంటే రివర్స్ చేస్తాడు, అంటే మళ్ళీ వ్యాలిడ్ చేస్తున్నాడు అనమాట రిజిస్ట్రేషన్ని. ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే కనుక అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తున్నాడు వితిన్ ద 7 days ఆఫ్ ద షోకాస్ నోటీస్. అలాగే తను పెట్టిన అప్లికేషన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాడు వితిన్ 30 days అనమాట. తర్వాత యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ నెంబర్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ నెంబర్, స్టేట్ బేస్ అయితే కాదు, సెంట్రలైజ్డ్ నెంబర్ అనమాట. అసలు ఈ నెంబర్ ఎవరు తీసుకుంటారు అంటే, యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెసిఫైడ్ ఏజెన్సీస్ కానీ, లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే, లేదా కాన్సులేట్స్ లేదా ఎంబసీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్కి అప్లికేషన్ పెడతారనమాట. అసలు ఎందుకు పెడతారు అంటే, రీఫండ్ ఆఫ్ ద ట్యాక్స్ని అప్లై చేయడం కోసం ఈ అప్లికేషన్ అనేది పెడతారు.
సో ఇంతటితో రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది.